నమస్కారం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఒకసారి మనం ఇలా ఊహించుకుందాం. సెలవు రోజు సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని టీవీ చూద్దామని రిమోట్ తీసుకుంటాం. అవును, బటన్ నొక్తాం, కాని ఛానల్ మారదు. ఖచ్చితంగా. అప్పుడా రిమోట్ను చేతికేసి రెండుసార్లు గట్టిగా కొట్టి మళ్లీ నొక్కుతాం. అయినా సరే అది పనిచేయదు. అప్పుడే మనం ఆ రిమోట్ వెనక ఉన్న మూత తీసి పాత బ్యాటరీలు తీసేసి కొత్తవి వేస్తాం. టీవీ మళ్లీ అద్భుతంగా పనిచేస్తుంది కదా. నిజమే. ఆ రెండు చిన్న స్తూపాకారపు వస్తువులు మన నిత్య జీవితంలో ఎంతలా కలిసిపోయాయంటే అసలు వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి మనం పెద్దగా ఆలోచించాం. అంటే ఆ చిన్న వస్తువులకే మనం ప్రాథమిక కణాలు, ప్రైమరీ సెల్స్ అని పేరు పెట్టాం. అవును. ఈరోజు మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశం అదే. మన దగ్గరున్న ఆధారాలను బట్టి చూస్తే ఈ చిన్న కణాల లోపల నిరంతరం ఒక అద్భుతమైన రసాయన యుద్ధం జరుగుతుంటుంది. దాన్ని ఈరోజు పూర్తిగా విడమరిచి చూద్దాం. తప్పకుండా. ఆ రిమోట్ బటన్ నొక్కినప్పుడల్లా ఒక రసాయన చర్య విద్యుత్ శక్తిగా మారుతోంది. అసలీ ప్రాథమిక కణాలు లోపల ఎలా నిర్మితమయ్యాయి, ఏళ్ల తరబడి ఒక చిన్న డబ్బాలో శక్తిని ఎలా దాచుకుంటాయి అనేది తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. పర్యావరణం మీద ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయన్న విషయాలను కూడా మనం ఈరోజు సమగ్రంగా అర్థం చేసుకుందాం. రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రంతో కలిసినప్పుడు జరిగే అద్భుతాలను చూడటం నిజంగా ఒక గొప్ప ప్రయాణమవుతుంది. సరే, దీని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. ముందుగా అసలు ప్రాథమిక కణం అని దేన్నంటారు? ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లలో ఉండే బ్యాటరీలకు, రిమోట్లలో ఉండే బ్యాటరీలకు ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి ప్రాథమిక లక్షణంలోనే ఉంది. ప్రాథమిక కణాలు వెనక్కి తీసుకురాలేనివి. అంటే అపరివర్తనీయమైనవి అన్నమాట. ఒక వన్ వే ట్రాఫిక్ లాగా. ఖచ్చితంగా. ఒకసారి వాటిలోని రసాయనాలు తమ శక్తిని కోల్పోయాక తిరిగి వాటిని మనం ఛార్జి చెయ్యలేము. అవి తమ జీవితాన్ని ఒకే ఒక్కసారి ధారపోస్తాయి. అదే ద్వితీయ కణాలు అయితే, అంటే మన మొబైల్ బ్యాటరీలు, వాటికి కరెంటును వెనక్కి పంపడం ద్వారా మళ్లీ మళ్లీ ఛార్జ్ చేసుకోవచ్చు కదా. అవును, కానీ ఈ ప్రాథమిక కణాల్లో అవకాశం అస్సలు లేదు. ఇవి తమ వంతెనల్ని తామే కాల్చేసుకుంటూ ముందుకు వెళ్తాయి. అందుకే వీటి నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఓహో, అంటే ఎలా ఉంటుంది? ప్రధానంగా ఏ కణంలో చూసినా 3 అత్యంత కీలకమైన భాగాలుంటాయి. మొదటిది యానోడ్. ఇదొక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్ల ఫ్యాక్టరీ. ఎలక్ట్రాన్ల ఫ్యాక్టరీ, భలే చెప్పారు. అవును, ఇక్కడే ఆక్సీకరణం అనే ప్రక్రియ జరుగుతుంది. లోపలున్న రసాయన పదార్థం తనలో బంధించి ఉన్న ఎలక్ట్రాన్లను వదిలించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్లు బయటకొచ్చే ప్రదేశమే యానోడ్. అంటే యానోడ్ ఒక దాతలాగా తన ఎలక్ట్రాన్లను ఇచ్చేస్తుందన్నమాట. మరి ఆ ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఆ తీసుకునే భాగమే క్యాథోడ్. యానోడ్ దగ్గర పుట్టిన ఎలక్ట్రాన్లు ఒక తీగ ద్వారా ప్రయాణించి ఈ క్యాథోడ్ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడే క్షయీకరణం జరుగుతుంది కదా. అవును, క్షయీకరణం అంటే ఎలక్ట్రాన్లను స్వీకరించడం. ఎలక్ట్రాన్లకు క్యాథోడ్ అంటే ఎంతో ఇష్టం. అక్కడికి చేరుకోవడమే వాటి లక్ష్యం. ఇక మూడవది ఎలక్ట్రోలైట్. ఇది ఈ 2 ఎలక్ట్రోడ్ల మధ్య ఉండే ఒక ద్రావణం లేదా పేస్ట్ కదా. నిజమే. ఇది అయాన్లు ప్రయాణించడానికి ఒక రహదారిలాగా పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఎలక్ట్రోలైట్ లేకపోతే కణం లోపల రసాయన సమతుల్యత దెబ్బతిని మొత్తం ప్రక్రియ అక్కడికక్కడే ఆగిపోతుంది. దీన్ని ఊహించుకుంటే చాలా అద్భుతంగా ఉంది. యానోడ్ నుండి ఎలక్ట్రాన్లు బయల్దేరి మన టీవీ రిమోట్ సర్క్యూట్ ద్వారా ప్రయాణించి తమ పని ముగించుకుని తిరిగి క్యాథోడ్ లోపలికి వెళతాయి. ఖచ్చితంగా. ఈ ప్రయాణమే మనకు కావలసిన విద్యుత్తును ఇస్తుంది. కానీ నాకు చిన్న సందేహం. యానోడ్, క్యాథోడ్ నేరుగా ఒకదానికొకటి తగిలితే ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం శక్తి వృధా అవుతుంది కదా. అవును, అందుకే వాటి మధ్య విభజకం లేదా సెపరేటర్ అనే ఒక గోడను పెడతారు. ఇది 2 గదుల మధ్య ఉన్న ప్రహరీ గోడలాంటిది. అంటే ఇది రసాయనాలను కలవనివ్వదు, కాని అయాన్లను మాత్రం తన గుండా వెళ్లనిస్తోందన్నమాట. అది చాలా ఖచ్చితమైన పోలిక. అయితే ఇక్కడే ఒక అత్యంత ఆశ్చర్యకరమైన చారిత్రక వాస్తవం గురించి మనం మాట్లాడుకోవాలి. అదేంటి? మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎలక్ట్రాన్లు యానోడ్ నుండి, అంటే రుణాత్మక భాగం నుండి క్యాథోడ్ వైపుకు ప్రవహిస్తాయి. కానీ మనం వాడుకలో విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్ డైరెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం అది క్యాథోడ్ నుండి యానోడ్ వైపుకు ప్రవహిస్తోందని చెబుతాం. ఓహో, ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది కదా. ఎలక్ట్రాన్లు వెళ్లే దిశకు వ్యతిరేకంగా కరెంటు వెళ్తోందని చెప్పడం కొంచెం గందరగోళమే. అవును,
అంటే వాతావరణంలో గాలి ఒకవైపు వీస్తుంటే మనం గాలి ప్రవాహం ఇంకోవైపుందని చెప్పినట్లుగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతోందసలు? దీని వెనుకున్న కారణం ఒక స్వచ్ఛమైన చారిత్రక పొరపాటు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాంటి శాస్త్రవేత్తలు విద్యుత్ గురించి పరిశోధనలు చేస్తున్న ప్రారంభ రోజుల్లో అసలు ఎలక్ట్రాన్ల ఉనికి గురించి ఎవ్వరికీ తెలియదు. అవును, అప్పట్లో ఎలక్ట్రాన్ల గురించి ఐడియా లేదు. అందుకే విద్యుత్ అనేది ఒక అదృశ్య ద్రవం లాంటిదని, అది ఎక్కువ ఉన్న చోటి నుండి అంటే ధనాత్మక స్థానం నుండి తక్కువ ఉన్న చోటికి ప్రవహిస్తోందని వారు ఊహించారు. దాన్ని ప్రామాణికంగా తీసుకుని నియమాలు కూడా రాసేశారు. అంటే నెగటివ్ వైపు వెళ్తుందని అనుకున్నారన్నమాట. ఖచ్చితంగా. దశాబ్దాల తర్వాత ఎలక్ట్రాన్లను కనుగొన్నప్పుడు అసలు కదిలే కణాలు నెగటివ్ నుండి పాజిటివ్కు వెళ్తున్నాయని తెలిసింది. కానీ అప్పటికే పాత నియమం ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయింది. అందుకే దాన్ని మార్చుకుండా ఆ సాంప్రదాయ ప్రవాహాన్ని అలాగే ఉంచేశారన్నమాట. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. సైన్స్ ఎప్పుడూ తనను తాను సరిదిద్దుకుంటూనే, కొన్నిసార్లు ఇలాంటి పాత జ్ఞాపకాలను మోస్తూనే ఉంటుంది. బాగా చెప్పారు. సరే, ఇప్పుడు ఈ కణాల్లో ఉన్న రకాల గురించి మాట్లాడుకుందాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా వోల్టా అనే శాస్త్రవేత్త రాగి మరియు జింక్ పలకలను ఉపయోగించి వోల్టైక్ కణాన్ని సృష్టించాడు కదా. అవును. కానీ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది డేనియల్ కణం గురించి. ఆధునిక బ్యాటరీలకు ఇదే ఒక బలమైన పునాది వేసింది. ఇది ఎలా పనిచేస్తుందో దాని భౌతిక రూపాన్ని ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. ఒక 2 గాజు తొట్లను ఊహించుకోండి. ఒక తొట్టిలో జింక్ కడ్డీని దానికి సంబంధించిన ద్రావణంలో ఉంచుతారు. ఇంకో తొట్టిలో రాగి అంటే కాపర్ కడ్డీని దాని ద్రావణంలో ఉంచుతారు. ఈ రెండింటినీ బయట ఒక తీగతో కలుపుతారు. అవును. ఇక్కడ జరిగే మాయ ఏమిటంటే ఆ జింక్ కడ్డీ మెల్లగా కరిగిపోవడం మొదలుపెడుతుంది. అది ద్రావణంలో కలిసిపోతూ తన ఎలక్ట్రాన్లను కడ్డీమీదే వదిలేస్తుంది. ఆ ఎలక్ట్రాన్లు మనం కలిపిన తీగ ద్వారా ప్రయాణించి రెండవ తొట్టిలో ఉన్న కాపర్ కడ్డీని చేరుకుంటాయి. ఓహో, అప్పుడు కాపర్ గడ్డి దగ్గరేం జరుగుతుంది? ఆ కాపర్ కడ్డీ ద్రావణంలో ఉన్న కాపర్ అయాన్లను తనవైపు లాక్కుని వాటికి ఆ ఎలక్ట్రాన్లనిచ్చి ఘనరూపంలోకి మారుస్తుంది. అంటే ఒకవైపు జింక్ కడ్డీ కరిగిపోయి సన్నగా మారిపోతుంటే ఇంకోవైపు కాపర్ కడ్డీ లావుగా తయారవుతుంది. ఇది వింటుంటే కళ్ల ముందు ఒక దృశ్యం కనిపిస్తోంది. ఒక కడ్డీ తనను తాను త్యాగం చేస్తూ కరిగిపోతుంటే దాని శక్తితో ఇంకో కడ్డీ ఎదుగుతోంది. మధ్యలో ప్రవహించే ఆ ఎలక్ట్రాన్లే మన బల్బులను వెలిగిస్తాయి. ఖచ్చితంగా. కాని నాకో సందేహం. ఇలా జింక్ కరిగిపోతూ కాపర్ పెరుగుతూ ఉంటే ఆ ద్రావణాల్లో పాజిటివ్ నెగటివ్ ఛార్జీల బ్యాలెన్స్ తప్పిపోతుంది కదా. అంటే ఒక గదిలోకి జనాల్ని పంపుతూనే ఉంటే ఆ గది నిండిపోయి కొత్తవాళ్లను రానివ్వదు. అలాగే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ల ప్రవాహం ఆగిపోవాలి కదా. అవును, మీరు చెప్పిన లాజిక్ 100% కరెక్ట్. ఆ 2 ద్రావణాల్లో బ్యాలెన్స్ తప్పిపోతే కణం సెకండ్ల వ్యవధిలో ఆగిపోతుంది. ఇక్కడే సాల్ట్ బ్రిడ్జ్ అనే ఒక అద్భుతమైన ఆవిష్కరణ తెరమీదికి వస్తుంది. సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఆ గది నిండిపోకుండా వెనుక తలుపు తెరిచి ఉంచే ఏర్పాట్లాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఇది యు ఆకారంలో ఉండే ఒక చిన్న గాజుగొట్టం. ఇందులో సోడియం సల్ఫేట్ లాంటి ఉప్పు ద్రావణాన్ని జెల్లీలాగా చేసి ఉంచుతారు. ఈ గొట్టం 2 తొట్లను కలుపుతుంది. అదెలా బ్యాలెన్స్ చేస్తుంది? జింకు వైపు పాజిటివ్ అయాన్లు పెరిగిపోగానే ఈ సాల్ట్ బ్రిడ్జ్ తనలోని నెగటివ్ సల్ఫేట్ అయాన్లను అటు పంపుతుంది. అలాగే కాపర్ వైపు నెగటివ్ అయాన్లు మిగిలిపోతే పాజిటివ్ సోడియం అయాన్లను ఇటు పంపుతుంది. దీనివల్ల 2 వైపులా వాతావరణం ప్రశాంతంగా, తటస్థంగా మారుతుంది. దీనివల్ల ఎలక్ట్రాన్ల ప్రవాహం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందన్నమాట. ఒక చిన్న గాజుగొట్టం మొత్తం రసాయన ప్రక్రియని ఎలా కాపాడుతుందో చూడటం నిజంగా అద్భుతం. అవును. అయితే ఇదంతా కేవలం ప్రయోగశాలలో వాడే కణం గురించిన ముచ్చట. కాని మనం రోజూ మన చేతుల్లో పట్టుకునే బ్యాటరీల సంగతి ఏంటి? వాచీలలో, గోడ గడియారాల్లో, ఫ్లాష్ లైట్లలో మనం వాడే ఆ సిలిండర్ ఆకారపు బ్యాటరీలను లీక్ కాంచే కణం లేదా డ్రై కణం అంటారు కదా. అవును, డ్రై సెల్ అంటాం. దాన్ని బయటని చూస్తే ఎంతో మామూలుగా ఒక ప్లాస్టిక్ కవర్తో ఉంటుంది. కాని లోపల జరిగే కథ వేరు కదా. మనకొక జింక్ డబ్బా కనిపిస్తుంది. ఆ డబ్బానే మన యానోడ్. అంటే మనకు శక్తిని ఇవ్వడానికి ఆ డబ్బా తనను తాను తినేసుకుంటూ కరిగిపోతుందన్నమాట. ఓహో. ఆ డబ్బా మధ్యలో ఒక నల్లటి కార్బన్ కడ్డీ ఉంటుంది. అదే మన క్యాథోడ్. ఈ రెండింటి మధ్యలో అమ్మోనియం క్లోరైడ్ అనే ఒక పేస్ట్ నింపుతారు. ద్రవ రూపంలో కాకుండా ఇలా ముద్దలాగా పేస్ట్ రూపంలో ఉండటం వల్లే దీన్ని మనం డ్రై సెల్ అంటాం కదా. అవును, ద్రవమైతే లీక్ అయిపోయి వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఇలా పేస్ట్ వాడతారు. అంటే మనం వాడుతున్న కొద్దీ ఆ బయట ఉండే జింక్ డబ్బా లోపలి నుండి అరిగిపోతూ వస్తోందన్నమాట. అందుకే పాతబడిన బ్యాటరీలు,
కొన్నిసార్లు ఉబ్బిపోయి లేదా పగిలిపోయి అందులోంచి రసాయనాలు బయటకు రావడం మనం గమనిస్తుంటాం. నిజమే, ఆ లీకేజ్ దానికి సంకేతమే. సరే, ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రసాయన చర్య జరుగుతున్నప్పుడు లోపల అమోనియా, హైడ్రోజన్ లాంటి వాయువులు కూడా పుడతాయని మనం చదువుకున్నాం. ఒక మూసి ఉన్న లోహపు డబ్బాలో గ్యాస్ తయారైతే పీడనం పెరిగిపోయి ఆ బ్యాటరీ ఒక చిన్న బాంబులాగా పేలిపోవాలి కదా. అలా జరగకుండా దాన్ని ఎలా అడ్డుకుంటారు? ఇక్కడే శాస్త్రవేత్తల తెలివితేటలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఆ డబ్బా పేలిపోకుండా ఉండటానికి వాళ్లు లోపల మ్యాంగనీస్ డయాక్సైడ్ అనే ఒక పదార్థాన్ని వాడతారు. దీన్నే మనం డీపోలరైజర్ అంటాం. ఈ డీపోలరైజర్ ఏం చేస్తోంది? కణం లోపల పని జరుగుతున్నప్పుడు పుట్టే హైడ్రోజన్ వాయువును ఇది వెంటనే గ్రహించి దానికి ఆక్సిజన్ను జోడించి నీరుగా మార్చేస్తుంది. అంటే లోపల గ్యాస్ పుట్టగానే దాన్ని నీరుగా మార్చేసి పీడనం పెరగకుండా చూసుకుంటుంది. ఒక రకంగా ఇది బ్యాటరీ లోపల ఉన్న ఒక బాంబు నిర్వీర్య దళం లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఇది లేకపోతే మన చేతుల్లో ఉండే ప్రతి బ్యాటరీ చాలా ప్రమాదకరమే. అదెంత అద్భుతమైన ఇంజనీరింగ్! ఒక సమస్య పుట్టకముందే దానికి పరిష్కారాన్ని అదే డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చారు. సరే, అసలు ఈ ప్రాథమిక కణాల వల్ల లాభాలు నష్టాలను కూడా మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి. తప్పకుండా. మనకు రీఛార్జ్ చేసుకోగలిగే ద్వితీయ కణాలు అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఇంకా ఈ వన్ టైమ్ యూజ్ బ్యాటరీల మీద ఎందుకు ఆధారపడుతున్నామంటారు? దానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది, ఇవి చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఒక సాధారణ డ్రైసెల్ తయారు చేయడానికయ్యే ఖర్చు ఒక రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పోలిస్తే చాలా తక్కువ. నిజమే. రెండవది, వీటి నిల్వ సామర్థ్యం లేదా షెల్ఫ్ లైఫ్. మీరొక ప్రాథమిక కణాన్ని కొని బీరువాలో 10 ఏళ్లపాటు ఉంచినా సరే అది పెద్దగా శక్తిని కోల్పోదు. కరెంటు పోయినప్పుడు అత్యవసరంగా టార్చ్ లైట్ ఆన్ చేస్తే వెంటనే వెలుగుతుంది. అదే రీఛార్జబుల్ బ్యాటరీలు వాడకుండా పక్కన పెడితే వాటంతటవే ఛార్జింగ్ కోల్పోతాయి కదా. అవును. ఇక మూడవది, శక్తి సాంద్రత. ఒక చిన్న బటన్ సెల్ని తీసుకుంటే అది చేతివాచిని కొన్ని సంవత్సరాల పాటు ఏకధాటిగా నడుపుతుంది. ఇంత చిన్న పరిమాణంలో అంత దీర్ఘకాలిక శక్తినివ్వడం కేవలం ప్రాథమిక కణాలకే సాధ్యం. అది ఒప్పుకోవాల్సిన విషయమే. మన ఇళ్లల్లో చూసుకుంటే టీవీ రిమోట్లు, చిన్నపిల్లల ఆటబొమ్మలు, గోడగడియారాలు, బాత్రూముల్లో వాడే గీజర్లు, ఇలా ప్రతిదాంట్లోనూ ప్రాథమిక కణాలు వాడతాం. అవును. అయితే ఇవి మనకి ఎంత సౌకర్యాన్నిస్తున్నాయో పర్యావరణానికి అంతకంటే ఎక్కువే హాని చేస్తున్నాయని మన ఈనాటి విశ్లేషణ ఆధారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి ఒకసారి వాడి పారేసేవి కావడంతో మనం ప్రతిరోజూ లక్షలాది బ్యాటరీలను చెత్తబుట్టల్లో పడేస్తున్నాం. ఇవి భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఇదొక పెద్ద పర్యావరణ సంక్షోభం కదా. ఏమాత్రం సందేహం లేదు. దీన్ని విశాల కోణంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల కోట్ల కొద్దీ ప్రాథమిక కణాలను ఉత్పత్తి చేసి వాడి పారేస్తున్నారు. అవి చెత్త కుప్పల్లోకి చేరాక వాటిపైనున్న లోహపు పొర తుప్పుపట్టి లోపలున్న రసాయనాలు భూమిలోకి, అంతర్జలాల్లోకి చేరుకుంటాయి. అంటే జింక్, మ్యాంగనీస్ లాంటి రసాయనాలు మట్టిని, నీటిని కలుషితం చేస్తాయన్నమాట. అవును. ఇవి పరిమాణంలో చిన్నవే కావచ్చు, కాని వీటి ఉమ్మడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవి పర్యావరణంలోకి ఒక విషపూరితమైన టైం బాంబ్లా చేరుతున్నాయి. ఎంత ఆధునిక సాంకేతికత అయినా సరే అది మన పర్యావరణానికి హాని చేయనంత వరకు సురక్షితం. దీన్ని బట్టి చూస్తే ఈ చిన్న కణాల కథ కేవలం సైన్స్కి మాత్రమే పరిమితం కాలేదు. ఇది మన రోజువారీ అవసరాలకు, పర్యావరణ బాధ్యతకు మధ్య ఉన్న ఒక పెద్ద సవాలనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణను మనం ఒక్కసారి క్రోడీకరిస్తే యానోడ్, క్యాథోడ్ మధ్య జరిగే ఆక్సీకరణ, క్షయీకరణ ప్రక్రియల ద్వారా ఎలక్ట్రాన్లు ఎలా పుడుతున్నాయో తెలుసుకున్నాం. ఎలక్ట్రాన్ల ప్రవాహానికి వ్యతిరేకంగా కరెంట్ దిశను నిర్ధారించిన ఆ చారిత్రక నేపథ్యాన్ని చూశాం. అలాగే డేనియల్ కణంలో సాల్ట్ బ్రిడ్జ్ చేసే మాయ గురించి మాట్లాడుకున్నాం. అవును. అద్భుతమైన డ్రైసెల్లో గ్యాస్ పేలకుండా ఆపే డీపోలరైజర్ యొక్క పనితీరును కూడా అర్థం చేసుకున్నాం. అన్నిటికీ మించి ఈ ఒకసారి వాడి పారేసే సాంకేతికత వెనుక ఉన్న పర్యావరణ ముప్పు గురించి తీవ్రంగా చర్చించాం. నిజమే. ఇవన్నీ మన కంటికి కనిపించకుండా ఎంతో సైలెంట్గా మన జీవితాలను నడిపిస్తున్న విషయాలు. అయితే ముగించే ముందు ఒక ముఖ్యమైన, లోతైన ప్రశ్నను అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. ప్రాథమిక కణాలు కేవలం ఒకసారి వాడి పడేసే లక్షణంతో తిరిగి మార్చలేని అపరివర్తనీయమైన రసాయన చర్యలపై ఆధారపడి పనిచేస్తున్నాయి.
మన సౌకర్యం కోసం మనం రోజూ భూమి పొరల్లో నింపుతున్న ఈ పర్యావరణ వ్యర్థాల పర్వతం భవిష్యత్తులో మన సాంకేతిక చరిత్రను ఒక విషపూరితమైన అడుగుజాడగా మారుస్తుందా? అపరివర్తనీయమైన ఈ చిన్న రసాయన చర్యలు మన భూమి పర్యావరణంపై కూడా ఎప్పటికీ అపరివర్తనీయమైన నష్టాన్ని మిగుల్స్తున్నాయా? చాలా గొప్ప ప్రశ్న. భవిష్యత్తు తరాలకు మనం ఎలాంటి సాంకేతిక వారసత్వాన్ని అందిస్తున్నామన్నది ఖచ్చితంగా ఆలోచించాలి. పర్యావరణానికి హాని చెయ్యని, పూర్తిగా పునర్వినియోగ శక్తుల వైపు మళ్లే రోజు ఎంత దూరంలో ఉందో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. చాలా బరువైన కాని తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. టెక్నాలజీ అనేది కేవలం మన పనులను సులభతరం చేయడమే కాదు, అది మన భూమిని కూడా కాపాడేలా ఉండాలి కదా. మన నిత్య జీవితంలో వాడే ఒక చిన్న వస్తువు వెనుక ఇంతటి లోతైన రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు పర్యావరణ శాస్త్రం దాగి ఉన్నాయన్నది అందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాం. ఎలక్ట్రాన్ల ప్రపంచం నుండి పర్యావరణ బాధ్యత వరకు సాగిన ఈనాటి లోతైన విశ్లేషణ అందర్నీ ఆలోచింపజేసిందని భావిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు విశ్లేషిస్తూనే ఉండండి, నేర్చుకుంటూనే ఉండండి. నమస్కారం.